రాష్ట్రంలో రైల్వే పనుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు ఎంపీ అరవింద్. ఆర్ఓబీల నిర్మాణానికి రాష్ట్రం వాటా ఇవ్వకపోవటమే కాకుండా కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు అరవింద్. అడవి మామిడిపల్లి దగ్గర నిలిచిపోయిన ఆర్ఓబీ పనులపై ఆరా తీశారు. ఊరు మామిడిపల్లిలో పనుల పరిశీలనకు వెళ్లిన ఎంపీ కాంట్రాక్టర్ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వస్తున్నారని తెలిసి కూడా కాంట్రాక్టర్ రాకపోవటం ఏంటని ప్రశ్నించారు. 4 నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సంక్రాంతి వరకు బ్రిడ్జ్ పనులు పూర్తి అవుతాయని తెలిపారు అరవింద్. ఊరుమామిడిపల్లి ఫ్లైఓవర్లు పనులు మళ్లీ వేగవంతం అయినాయి. ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి ఏదైతే ఫండ్ డైవర్షన్ అన్నారో దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి. పని వేగంగా జరుగుతూ ఉంది. ఊరు మామిడిపల్లిది ఇంకొక 6 వీక్స్ టైం ఇచ్చినాం. ఇప్పుడు మాక్సిమం 2 months లో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఊరు మామిడిపల్లిది ఒక 1 side ప్లాన్ చేసినాం, 1 way. దాని తర్వాత సెకండ్ సైడ్ కూడా చేస్తాం. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అది కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తాం. అడవి మామిడిపల్లిదే ఇయర్ ఎండింగ్ కల్లా. ఇది మీకు ఆగస్టు కల్లా ఊరు మామిడిపల్లిది ప్రజలకు అందుబాటులో అది అరేంజ్మెంట్ చేసినారని కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నారు, ఆఫీసర్లు కూడా ఒప్పుకున్నారు.